మీకు ప్రతిపక్ష హోదా లేదు కదా అంటున్నాడు. ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డికి ఎవరిస్తారు? ప్రజలు ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి. ఇప్పుడు 175 అంటే 175/10 ఈక్వల్ టు 17.5 అంటే 18 సీట్లుంటే ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా వస్తుంది. మనకు వచ్చింది 11 సీట్లకి ఎలా వస్తుంది? ఇది నువ్వు నేను రాసుకున్న చీటీలు కాదు కదా, చిట్టీలు కాదు కదా, నువ్వు నేను రాసుకున్న కథ కాదు కదా. ఇది ప్రజాస్వామ్యం. రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎలక్షన్స్లో 175/10 ఈక్వల్ టు 17.5 ఈక్వల్ టు 18 18 సీట్లు ఉండాలి. మనకు వచ్చింది 11 కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది రాదు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే తెలంగాణలో 119 సీట్లు ఉన్నాయి. 119/10 ఈక్వల్ టు 11.9 అంటే 11.9 ఈక్వల్ టు 12. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో కూడా ప్రతిపక్ష హోదా ఎవరు? ఇక్కడేమో 12 ఉండాలి, అక్కడేమో 18 ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కావాలంటే 11 సీట్లు ఉండేటువంటి రాష్ట్రంలో ఉండమని కోరుకుంటుండా.